equivalent to 0.4039, A equivalent to 0.4039. ఇదేమో 4a స్క్వేర్ మైనస్ 4a ప్లస్ 1 అంటే నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2a మైనస్ 1 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు, ఆర్ 1 మైనస్ 2a హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. రెండు రకాలుగా రాసుకోవచ్చు. a మైనస్ b హోల్ స్క్వేర్ ఈస్ a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్, b మైనస్ a హోల్ స్క్వేర్ ఈస్ b స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. అంటే ఇది ఏమవుతుంది? 2a మైనస్ 1 ప్లస్ 5a కావచ్చు, ఆర్ 1 మైనస్ 2a ప్లస్ 5a కావచ్చు. అంటే ఇది 7a మైనస్ 1. ఏ ఏమో 0.4039, ఇదేమో నెగటివ్ వాల్యూ. స్క్వేర్ రూట్ అవుట్పుట్ ఎప్పుడూ కూడా నెగటివ్ వాల్యూ ఇవ్వదు సార్. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎప్పుడూ కూడా 3నే, -3 కాదు. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎప్పుడూ కూడా, స్క్వేర్ రూట్ ఫంక్షన్ అవుట్పుట్ ఎప్పుడూ కూడా ఏమిస్తుంది? రైట్, పాజిటివ్ వాల్యూ. దయచేసి మీకు టాప్లో కనబడకపోతే మీ మొబైల్ జూమ్ని కొంచెం రెడ్యూస్ చేసుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఈజ్ 3. సో కాబట్టి ఇది నెగటివ్ వచ్చింది, కాబట్టి ఆన్సర్ ఎంత? 1 ప్లస్ 3a, 1 ప్లస్ 3 ఇంటూ 0.40, 2.2117, 2.2117. అర్థమైంది కదా సార్? 2.2117, 2.2117. ఏ ఈజ్, ఇది కూడా ఇంకో స్టూడెంట్ డౌట్. సార్ నాకు 2 వాల్యూలు వస్తున్నాయి, 2 వచ్చినా కానీ ఒకటి ఆన్సర్ నెగటివ్ వస్తుంది. స్క్వేర్ రూట్ ఎప్పుడూ కూడా నెగటివ్ వాల్యూ రాకూడదు. స్క్వేర్ రూట్ ఫంక్షన్ అది రాసుకోండి సార్. స్క్వేర్ రూట్ అవుట్పుట్ ఎప్పుడూ కూడా, స్క్వేర్ రూట్ అవుట్పుట్ ఎప్పుడూ కూడా పాజిటివ్ వాల్యూ అయి ఉండాలి. స్క్వేర్ రూట్ అవుట్పుట్ ఎప్పుడూ కూడా పాజిటివ్ వాల్యూ అయి ఉండాలి. ఐ హోప్ ద లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్. రైట్, మిగతా వాళ్ళందరికీ